వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి దారుణ వ్యాఖ్యలు చేశారు. నీ తల నరుక్కోవచ్చు కదా అంటూ బుచ్చయ్య చౌదరి రెచ్చిపోయారు. నీకు జీవించే హక్కు ఉందా అంటూ రెచ్చిపోయిన బుచ్చయ్య చౌదరి ఇటీవలే జగన్ను భూస్థాపితం చేస్తానంటూ చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన చేసినట్టుగా మనం చూసాం. ఇక చంద్రబాబు బాటలో రెచ్చిపోయిన బుచ్చయ్య చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తా ఉన్నాం. వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి దారుణ వ్యాఖ్యలు చేశారు. నీ తల నరుక్కోవచ్చు కదా అంటూ రెచ్చిపోయాడు బుచ్చయ్య చౌదరి. నీకు జీవించే హక్కు ఉందా అంటూ రెచ్చిపోయాడు బుచ్చయ్య చౌదరి. ఇటీవలే జగన్ను భూస్థాపితం చేస్తారంటూ చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. చంద్రబాబు మాటలు కొనసాగింపుగా బుచ్చయ్య చౌదరి రెచ్చిపోయినట్లుగా కనిపిస్తోంది. రైట్, బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా చూడాలా, లేకపోతే దీని వెనకాల ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? కార్తీక్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పైన రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా, దారుణంగా, ఒక విధంగా చెప్పాలంటే వారి లోపట ఉన్నటువంటి సైకో మనస్తత్వాన్ని ప్రదర్శించేటువంటి స్థాయికి చేరుకుంటూ ఉన్నాయి. వరుసగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా లేకుండా చేస్తామంటూ ఇటీవల వరుసగా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నుండే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నీ తల ఎందుకు నరకూడదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మనస్సుల్లో ఎటువంటి రాజకీయ ద్వేషం ఉంది, ఎటువంటి మనస్తత్వం ఉందన్న అంశం మరొకసారి రుజువవుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలోనే ఏడాది పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి టీవీ ఇంటర్వ్యూల్లో భూస్థాపితం చేస్తామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం, ఆ తర్వాత ఇప్పుడు అది కొద్ది రోజులకే మళ్ళీ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండే, తెలుగుదేశం పార్టీ నుండే టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చయ్య చౌదరి రెచ్చిపోయి ఈ విధంగా నీ తల ఎందుకు నరకూడదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసహనం ఏ స్థాయికి చేరింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక ఉండకూడదన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ప్రజల తరపున ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భౌతికంగా ఉండకూడదన్నటువంటి ధోరణిని ప్రదర్శించడం, భౌతికంగా ఉండకుండా చేస్తామంటూ మాట్లాడుతున్నటువంటి మాటలన్నవి తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా స్వయంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండే, తెలుగుదేశం పార్టీ వేదిక మీద నుండే బుచ్చయ్య చౌదరి రెచ్చిపోయి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు తీవ్ర కలకం రేపుతుంది. ఎందుకంటే నీ తల నరకొచ్చు కదా అంటూ స్వయంగా బుచ్చయ్య చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి మాటలు, నీకు జీవించే హక్కు లేదు అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవించకూడదు, ఆయన తల నరుకుతాం అన్నటువంటి అర్థం వచ్చేలాగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చయ్య చౌదరి మాట్లాడడం అనేది. కొద్ది రోజుల కిందటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే తరహాలో భూస్థాపితం ఎందుకు చేయకూడదంటూ మాట్లాడారు. ఇప్పటికే ఆ వ్యాఖ్యల పైన తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. దానికి కొనసాగింపుగా మళ్ళీ ఇప్పుడు బుచ్చయ్య చౌదరి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, ఇంతకుముందు గతంలో కూడా ప్రస్తుతం శాసనసభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మధ్య జరిగినటువంటి సంభాషణలో కూడా మనం చూసాం.